నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 1, 2025 శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. తిథి తదియ ఉదయం 11:38 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 2:24 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగం భరిగా మధ్యాహ్నం 12:18 వరకు. కరణం గరిజి ఉదయం 11:38 వరకు. తదుపరి వనిజ రాత్రి 10:26 వరకు. వర్జం ఉదయం 10:11 నుండి 11:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:06 వరకు. రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:18 వరకు. అమృత గిరియలు రాత్రి 7:06 నుండి 8:35 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి ఉదయం 6:03 వరకు. సూర్యోదయం ఉదయం 6:51. సూర్యాస్తమయం సాయంకాలం 6:07. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమతో కానీ పూర్తి చేయలేకపోతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన చలన సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కొంత మందకోడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంట బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు తప్పకపోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడం మీకు మంచిది. మౌనంగా ఉండడం కూడా మీకు మేలు చేస్తుంది. వివాదాలకు వెళ్ళకండి. తొందరపాటు నిర్ణయాలు అసలు చేయకండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు కనబడుతున్నవి. ఇక రుణాలు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే ఈరోజు నూతన ఉద్యోగ మార్పునకు మంచిది కాదు. అలాగే ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా పెద్దల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో విరోధాలు కనబడుతున్నవి. ప్రయాణాలలో ఆటంకాలు. అలాగే కష్టించిన ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. భూ వివాదాలు కొంత కలత పెట్టవచ్చు. మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఇక సంబంధగిస్తాయి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయవలసి రావచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ వర్గాల వారికి గందరగోళంగా ఉంటుంది. ఇక కళాకారులకు అవకాశాలు అనేవి కనిపించక ఇబ్బంది పడతారు. ఇక విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మేషరాశి వారు హనుమాన్ అష్టోత్తర శతనామావళి పఠనం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఏర్పడిన నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా లాభసాటిగా సాగిపోతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ సంతాన వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పురోగతి అనేది సాధిస్తారు. ఇక ఈరోజు బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విదేశీయానం చేసే యోగం కూడా ఉంది. విదేశాలలో స్థిరపడాలనుకునే వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. వివాహ సంబంధ ప్రయత్నాలు అయితే చేయవచ్చు. అలాగే విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. ఉద్యోగాలలో లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టడం ద్వారా లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పులను లభించవచ్చు. ఆస్తి పంపకాలలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. చేతి నిండా ధనం అనేది ఉంటుంది ఈరోజు. అలాగే రుణాలను కూడా తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక స్త్రీలకు ధన వస్తు కనుక వాహన యోగం అనేది పొందుతారు.
ఇక వృషభ రాశి వారు ఈరోజు ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఊహించని ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు పొందగలుగుతారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో విజయం అనేది సొంతమవుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రచయితలకు, క్రీడాకారులకు వారి యొక్క లక్ష్యాలను సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. లాభాలు కూడా సామాన్యంగానే లభిస్తాయి. ఇక చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అలాగే వారి యొక్క విధులలో ఒడిదుడుకులు అనేవి అధికమవుతాయి. ఇక చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు అనవసరమైన ప్రయాణాల వలన బడలిక అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వ్యాపార నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక విద్యా నష్టం కూడా కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు జాగ్రత్త వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు తొందరపాటు నిర్ణయాలు మీకు చెడు చేస్తాయి. ఇక స్వయంకృత అపరాధాల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక కుటుంబంలో చికాకులు అనేవి ఉంటాయి. ఇంటా బయట మనశ్శాంతి అనేది లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నట్టున్నవి. కాబట్టి సంసిద్ధమై ఉండండి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని సమస్యలు ఏర్పడతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో ఆకస్మిక మార్పుల వలన ఇబ్బంది పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులకు, పారిశ్రామిక రంగాల వారికి చిక్కులు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారు ఆచి తూచి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు శ్రమ పడాల్సిన సమయంగా చెప్పవచ్చు. మహిళలకి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడే అవకాశం అయితే అధికంగా కనిపిస్తున్నందున మనశ్శాంతిగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశిలోని వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. గృహంన శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలుపరుస్తారు ఈరోజు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం వలన లాభాలను పొందుతారు. ఇక కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన వ్యాపార ప్రారంభానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. సోదరుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. ఇక నూతన గృహాన్ని, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. శుభకార్యాలను నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజు. ఇక అనుకున్న కార్యసిద్ధి కూడా కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అధికమవుతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. అందరిలోనూ మీదే పై చేయిగా ఉంటుంది. ఇక ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. సొమ్ము అంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి.
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు అయితే కనపడుతున్నవి. ఇక చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు. ఇక విద్యార్థులకు అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకు విజయవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలిచివేస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే నిరాశపరుస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి కాస్త మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం అనేది కనబడుతుంది. వివాదాల్లో తలదూచకండి. సొంత నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున పెద్ద సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే నోటు దురుసుతనం వల్ల కూడా ఇబ్బందులు పడతారు. ఇక వ్యాపార నష్టం కనబడుతుంది, ఉద్యోగ నష్టం కనబడుతుంది. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు భాగస్తులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొద్దిపాట నష్టాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే విలువైన వస్తువులను, ఆభరణాలను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు అనేవి అధికమవుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు అనుకున్న పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలతో కుస్తీ తప్పదు. ఆలోచనలు ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఇక దూర ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంత గందరగోళ పరిస్థితుల్లోనే వారికి నెలకొంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పని భారంతో సతమతమవుతారు. ఇక రాజకీయ నాయకులకు, వైద్య రంగాల వారికి చికాకులు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది తప్పదు. మహిళలకి ఆరోగ్యం అనేది మందగిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ ఆరాధన, అలాగే శనీశ్వరుడి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిచేస్తున్న చోట మరింత పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారు తమ సంతాన వివాహ యత్నాలు సానుకూలమయ్యే అవకాశం అధికంగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇంట బయట నూతన విషయాలను తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అందులో అవరోధాలను ఎదుర్కొంటున్నారో అవి తొలగిపోయి స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఊహించని విజయాలు సొంతమని చెప్పవచ్చు. వ్యాపారంలో ఊహించని లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు శుభయోగాలు కలుగుతాయి. ఇక పెట్టుబడులలో లాభాలనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కనబడుతుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని విదేశాలలో ప్రారంభించుకోవచ్చు. ఇక ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది. ఇక వ్యవహార జయం ఉంది కాబట్టి ప్రతి పని కూడా విజయవంతంగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఇక కన్యారాశి వారు ఈరోజు పాత మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కన్యారాశి వారు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. బంధువుల సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగమున పురోగతి అనేది ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు వారి యొక్క అంచనాలు ఫలిస్తాయి. రచయితలు, క్రీడాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు అవకాశాలు సంతోషాన్ని ఇస్తాయి. ముఖ్యంగా మహిళలకు చికాకులు
తొలగిపోతాయి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు శివాలయ దర్శనం చేసుకోవడం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక తులారాశి వారు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశములు అనేవి అందుతాయి. ఇక నూతన కార్యక్రమాలను ఈరోజు ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటా బయట మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి ఈరోజు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన కొనుగోలు చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. సోదర మైత్రి ఉంటుంది. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. స్థలయోగం కూడా గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పులు అనేవి రావచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే పెట్టుబడుల్లో కూడా లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ముందుంటారు. ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు అత్యంత శుభయోగంగా ఉంటుంది ఈరోజు. అలాగే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి వివాదాల నుండి కూడా బయటపడతారు. అలాగే బంధువు వర్గంతో ఏవైతే విభేదాలు ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిక్కులు తొలగిపోతాయి. పారిశ్రామిక రంగం వారికి, వైద్య రంగం వారికి పురస్కారాలు అనేవి అందుతాయి. కళాకారులకు అన్నింటా విజయమని లభిస్తుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే భాగస్తులతో ఒప్పందాలు ఏవైతే చేసుకుంటున్నారో అవి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం అనేది కనిపించదు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార మొత్తం నిరుత్సాహంగా గడుస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. అలాగే వృశ్చిక రాశి వారు సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహజనకంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు విపరీతమైన ధోరణి వలన నష్టపోయే అవకాశం అనేది కనిపిస్తుంది. నేనే గొప్ప అనే ఆలోచనను వదిలిపెట్టండి. తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా నష్టపోతారు. అందరినీ కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి కొత్త వారిని నమ్మే విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాల మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వివాహ విషయంలో, విద్యా విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాల వలన బడలిక ఏర్పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. సోదరులతో వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ పనుల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని చిక్కులు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడుల మధ్య గడపాల్సి వస్తుంది. రాజకీయవేత్తలకు వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ఇక పరిశోధకులకు, కళాకారులకు వారి యొక్క ప్రయత్నాలు విఫలమవుతాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకి కుటుంబ సమస్యలు వేధించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఆలయాలను దర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో ఇబ్బందులను ఎదుర్కోక తప్పకపోవచ్చు. బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంది. అలాగే దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనబడుతున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ధన నష్టం అనేది కనబడుతుంది. శత్రువుల వలన కూడా నష్టపోయే అవకాశం కనబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఆస్తి నష్టం కూడా కనబడుతున్నందున జాగ్రత్త వహించండి. అలాగే మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార నష్టం కూడా ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యా విషయంలో విద్యార్థులు మోసపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. భూ వివాదాలు చిరాకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉన్నది. అలాగే కీలక చర్చలు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరుత్సాహజనకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. ఇక రాజకీయ రంగం వారికి, వైద్య రంగం వారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. క్రీడాకారులకు, కళాకారులకు నిరాశ అనేది కలుగుతుంది. విద్యార్థులు తమ అంచనాలను తప్పుతారు. మహిళలు కుటుంబంలో చికాకులను ఎదుర్కొంటారు. అయితే ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారు శివ అష్టోత్తర శతనామావళి, అలాగే శివ ఆలయంలో శివాభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారంతో, ఉన్నతాధికారుల అండదండలతో ముందుకు సాగుతారు. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు మకర రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు అన్నింటా విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఈరోజు మకర రాశి వారు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన అధికమైన లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి తీరి ఊరట చెందుతారు. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇక నిరుద్యోగుల యొక్క అంచనాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రోత్సాహకంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సాంకేతిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. రచయితలకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి అందుతాయి. మహిళలకి పురస్కారాలు దక్కే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు సూర్యారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవంతరాలు అనేవి కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందగించడం వలన లాభాలు సామాన్యంగా ఉంటాయి.
ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వాయిదా పడతాయి. అలాగే సోదరులతో కలహ సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే లేనిపోని వివాదాల్లో చిక్కుకొని ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కుంభరాశి వారికి ఈరోజు డబ్బులు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే పెద్దలను గౌరవించడం వలన అధిక ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి మంచి నిర్ణయాలను తీసుకోండి, పెద్దల సలహాలు తీసుకోండి. ఇక నోటి దురుసుతనం వలన అయిన వాళ్ళను దూరం చేసుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక పితృ సంబంధ వ్యక్తుల నుండి అశుభవార్తలను వింటారు. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఇక లేనిపోని అపవాదులను మోసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక అవమానాలు అలాగే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే ఈరోజు కుంభరాశి వారికి కనబడుతుంది. అలాగే ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించడం మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు రాబడి కన్నా ఖర్చులు అనేవి పెరుగుతాయి. శ్రమకు తగ్గ ఫలితం అందదు. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక భూ వ్యవహారాలలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేవి కల్పించబడతాయి. పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు చిక్కులనేవి ఎదురవుతాయి. కళాకారులు ఆచితూచి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మహిళలకి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ తప్పకపోవచ్చు. అలాగే మీనరాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారి రోజు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. సోదరులతో విభేదాలు కలిగే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు సమస్యలు మరింత జటిలమవుతాయి. ఆస్తి వివాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోవడం అలాగే విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ వృధా అవుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో కొంత అప్రమత్తంగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అలాగే పనుల్లో స్వల్ప ఆటంకాలను ఇబ్బందిగా మారవచ్చు. నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. దూర ప్రాంతాల నుండి ఒక సమాచారం అంది కొత్త ఆశలను విచిగిరిస్తాయి. ఇక ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు చికాకులను ఈరోజు ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అవసరాలకు సైతం సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణాలు కూడా చేయవలసి వస్తుంది. అలాగే మీ పట్ల కుటుంబ సభ్యులు కొంత నిర్లక్ష్య ధోరణిని వహిస్తారు. అలాగే ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన లాభాలు లభించడం కష్టమే అని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల వలన ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అత్యధికంగా ఉంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం అలాగే గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.